బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తుందా? ఇటీవల రైతుల కోసం రోడ్డెక్కిన కమలం పార్టీ ఇప్పుడు విద్యార్థుల కోసం మరో పోరాటానికి సిద్ధమైందా? రైతు గోసా బీజేపీ భరోసా తర్వాత విద్యార్థి భరోసా యాత్రతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనే వ్యూహమా? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్నే అస్త్రంగా మార్చుకుని బీజేపీ రాజకీయ సమరానికి తెరతీస్తోందా? విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలో బందీగా ఉంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించబోతోందా? అసలు బీజేపీ కొత్త స్కెచ్ ఏంటి? ఇప్పుడు విద్యార్థుల అస్త్రాన్ని బయటకు తీయబోతుందా? జిల్లాల వారీగా విద్యార్థులను కలుస్తామంటున్న బీజేపీ దీనిని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చబోతోందా? రైతు తర్వాత విద్యార్థి అనే ఫార్ములాతో కొత్త గేమ్ స్టార్ట్ చేసిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో కమలం పార్టీ మరో పోరుబాటకు ఉవ్విళ్లూరుతోంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తితో కొట్టాలి అన్నట్టుగా రైతు గోసా బీజేపీ భరోసా తర్వాత ఇప్పుడు ఫీజు పోరు విద్యార్థికి బీజేపీ భరోసా అనే పేరుతో పోరుబాటను ఎంచుకుంది. పార్టీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్తో పాటు పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై, అలాగే పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా రైతులు, విద్యార్థులు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలపై అన్నిటిపై చర్చించారు. గొయ్యి తవ్వినవాడే లోతు తెలుసుకుంటాడు అన్నట్లు గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందుల్ని నేరుగా తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నేతలు నిర్ణయించారట. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంకెళ్లు తప్ప అన్న నినాదాన్ని గుర్తుచేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించారట. రైతు గోస పోరుబాటతో రైతుల్లో పట్టు పెంచుకున్న బీజేపీ ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై దృష్టి సారించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో రంగంలోకి దిగింది బీజేపీ. దీంతో ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ బకాయిలపై పోరుకు సిద్ధమైంది. దాదాపు 12,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. చదివినోడికి చెల్లించేది లేదు, ఉద్యోగం వచ్చినడికి సర్టిఫికెట్ లేదు అనే పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో అనేక మంది విద్యార్థులు సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఉద్యోగాలు వచ్చినా కాలేజీల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో యువత భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని కమలనాథులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లాల వారీగా ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ బృందాలు నేరుగా విద్యార్థుల్ని కలిసి సమస్యలు తెలుసుకుని వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించే కార్యక్రమానికి పార్టీ శ్రీకారం చుట్టబోతోంది. ముందుగా వినతి పత్రాలు, వివరాల సేకరణ, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శంఖం పూరించేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీంతో ముందు మాట, తర్వాత నడకబాట, చివరికి పోరాటం అన్న ఫార్ములాతో కమలనాథులు అడుగులు వేసేందుకు కంకణం కట్టుకున్నారట. యువత కదిలితే రాజకీయాలు కదులుతాయి అన్న లైన్లో యువత, విద్యార్థుల ఓటు బ్యాంకుపై కాషాయ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు రైతుల అంశాన్ని కూడా వదిలేయబోమని స్పష్టం చేస్తోంది బీజేపీ. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని, రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు అమలు కాలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు రైతు సమస్యలు ఒకవైపు, విద్యార్థుల సమస్యలు మరోవైపు, రెండు రాజకీయ అస్త్రాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరుకున పెట్టాలనే వ్యూహం బీజేపీ అమలు చేస్తోందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతోంది. ఒక్క బాణంతో రెండు పిట్టలు అన్నట్టుగా దేశానికి వెన్నెముక రైతు, దేశ భావి భారత పౌరులైన విద్యార్థి, యువత సమస్యల్ని ఎత్తుకొని ముందుకు వెళ్లాలని కాషాయ పార్టీ టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. దీంతో పులి అడుగులు కనిపిస్తే అడవి మేల్కొంటోంది అన్నట్టు ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించడంతో చర్చనీయాంశమైంది.
మొత్తానికి ఫీజ్ రియంబర్స్మెంట్ అంశంపై బీజేపీ చేపట్టబోయే విద్యార్థి భరోసా యాత్ర కేవలం ఉద్యమమేనా, లేక 2028 ఎన్నికల దిశగా వేసిన రాజకీయ అడుగులకు సంకేతమా? జిల్లాల్లో విద్యార్థుల నుంచి సేకరించబోయే వినతి పత్రాల్లో ఏముంటుంది? బీజేపీ ప్రకటించబోయే తదుపరి కార్యాచరణ ఎంత దూకుడుగా ఉంటుంది? ఫీజ్ పోరుబాటతో విద్యార్థులకు మేలు జరుగుతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? విద్యార్థి భరోసా యాత్ర బీజేపీకి ఏ మేరకు లాభం చేకూరుస్తుందో చూడాలి మరి.